పశ్చిమ బెంగాల్ రేపు రెండో దశ పోలింగ్ జరగనుంది. 142 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 41,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3.5 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1,64,35,627 మంది పురుషులు, 1,57,37,418 మంది మహిళా ఓటర్లతో పాటు 792 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. బంగారు నియోజకవర్గంలో అత్యధికంగా 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు 2,321 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించాయి. పోలీసులకు తోడు కెమెరాలు బిగించిన డ్రోన్ల నిఘాలో ఎన్నికల అధికారుల పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, చెప్పండి. రేపు ఎలక్షన్లు జరగనున్నాయి పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఏంటి డీటెయిల్స్? దాదాపు అంటే 152 కాన్స్టిట్యున్సీస్ అయితే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో అయిపోయినాయి. ఇంకా 142 కాన్స్టిట్యున్సీస్ ఎలక్షన్ జరగాల్సి ఉంది. అయితే మొన్న జరిగినటువంటి పోలింగ్ కనుక మనం తీసుకుంటే చాలా చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగినాయి. అంటే భారీ ఎత్తున హింస జరగలేదు, కానీ హింసను చాలా వరకు కంట్రోల్ చేశారు. కానీ అట్ ద సేమ్ టైం చాలా చోట్ల రిగ్గింగ్ జరిగింది. చాలా చోట్ల పోలింగ్ బూతుల్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం జరిగింది. కొంత సక్సీడ్ అయ్యారు కూడా క్యాప్చర్ చేయడంలో. అదే చెదురుమదురు సంఘటనలు చాలా చోట్ల జరిగినాయి. తీవ్రమైనటువంటి గ్రూప్ తగాదాల దాకా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండటం వల్ల, సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా చాలా బలంగా ఉండడం వల్ల ప్రధానంగా అవన్నీ కూడా నివారించబడ్డాయి చాలా వరకు. అందువల్ల ఈ పరిస్థితి కూడా తలెత్తకుండా వీలైనంత ఇంకా పీస్ఫుల్గా చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. స్థానికంగా ఉండేటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మీద పెద్దగా నమ్మకం లేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బేసికల్గా అందరూ కూడా ఒక వర్గానికి ఒకవైపు కొమ్ము కాస్తున్నారనే పరిస్థితి వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే సిబిఐ మీద డైరెక్ట్గా అటాక్ జరిగినటువంటి సందర్భాన్ని గతంలో మనం చూసాం. ఆర్జికర్ హాస్పిటల్ ఇన్వెస్టిగేషన్ వ్యవహారంలో అట్లాగే ఈడీ మీద దాడి చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. చాలా చోట్ల స్వయంగా ముఖ్యమంత్రి స్వయంగా లోపలికి వెళ్ళి ఈడీ రైట్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో పేపర్లు తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవన్నీ చూసాం కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని స్థానిక పోలీసు యంత్రాంగం మీద పెద్దగా విశ్వాసం లేనటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషనే చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటోంది. ఈవెన్ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా చాలా బాగా ఈసీ చేసింది, ఏర్పాటు చేసింది అనేటువంటి మాట కూడా ఈవెన్ ప్రతిపక్షాల నుంచి కూడా వచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి అదేవిధంగా చాలా భారీ ఎత్తున బలగాల్ని మోహరిస్తున్నారు ప్రతి చోట కూడా. అందులో ఈసారి కొన్ని అత్యంత ప్రధానమైనటువంటి ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా దీనికి పట్టినటువంటి ప్రదేశాలు, ప్రాంతాలు, చాలా బలమైనటువంటి ప్రాంతాలు, ముస్లిం మైనారిటీస్ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. భారీ ఎత్తున ఎక్కడ సీసీటీవీ కెమెరాస్ కానీ మిగిలినవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద ఎత్తున బలగాల్ని మోహరించడం అనేది మొట్టమొదటిసారిగా మనం చూస్తున్నాం. అంత భారీ ఎత్తున బలగాల్ని మోహరిస్తున్నారు. ఎక్కడా ఎటువంటి చెదురుమదురు సంఘటన జరగకుండా వీలైనంత పీస్ఫుల్గా మొత్తం జరిపేటటువంటి విధానంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి సాయంత్రం ముగిసే వరకు కూడా ఎక్కడా ఒక్క వ్యక్తి కూడా రిలాక్స్ కాకుండా ఉండాలనేటటువంటి ఆదేశాలు జారీ చేశారు. అందులో కొంచెం ఈస్టర్న్ స్టేట్స్లో లోపలికి ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి. అవన్నీ కూడా కొంచెం బలమైనటువంటి ఏరియాస్. అట్లాంటి చోట్ల ఎటువంటి సంఘటనలు, హింసాత్మక ఘటనలు, లేకపోతే బ్యాలెట్ పేపర్ని బాక్సులు ఎత్తుకెళ్ళిపోవడం, రిగ్గింగ్ చేయడం ఇట్లాంటివన్నీ జరగకుండా చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసినట్లయితే ఈ ఎలక్షన్ చాలా ప్రత్యేకంగా గతంలో ఎక్కడా లేనటువంటి విధంగా దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేశారు. ఆ మేరకు రేపు ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతుందని అందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి కానీ, మిగిలినటువంటి ఈసీ నుంచి కానీ అందరూ కూడా ఎక్కడా మీకు ఎట్లాంటి భయం కానీ ఆందోళన కానీ అవసరం లేదు. మీరు ఏమి ఎన్నుకున్నారో, ఏం చేయదలుచుకున్నారో, ఎక్కడ ఓట్ చేయదలుచుకున్నారో, ఎలా ఓట్ చేయదలుచుకున్నారో అవన్నీ కూడా నిర్భయంగా మీ మీద ఎవరు దాడి చేసేటటువంటి అవకాశం లేదు. మేము రక్షిస్తాం మిమ్మల్ని. కాబట్టి మీరందరూ వచ్చి ఓట్లేయండి అని చెప్పి అందరికీ చెప్తున్నారు. లాస్ట్ టైం వచ్చినటువంటి దాదాపు 92% పోలింగ్ ఏదైతే ఉందో ఆ పోలింగ్ కూడా ఇటువంటి భద్రత నడమే ఏర్పడింది. రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో కూడా దాదాపు అదే స్థాయిలో పోలింగ్ జరగాలని అందరూ కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఆ విధంగానే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పవచ్చు. అమీర్ శివప్రసాద్, మరోవైపు ఇటు ప్రధాని మోడీ కావచ్చు, ఇటు అమిత్ షా కావచ్చు, ఘంటాపథంగా మా ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది అని చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఏ విధంగా చూడవచ్చు ఈ ఓటర్ల నాడి అనేది?
అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే కొన్ని రివ్యూస్ వచ్చినాయి ఆల్రెడీ వాటికి సంబంధించి ఎట్లా జరిగింది ఏం జరిగింది కొన్ని ప్రిడిక్షన్స్ కూడా వచ్చినాయి. అఫీషియల్గా అనౌన్స్ చేయకూడదు కాబట్టి రేపు సాయంత్రం పోలింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు కానీ మనకి మొత్తం అందరి యొక్క సర్వేస్ నివేదికలు అవన్నీ రావు కాబట్టి అందువల్ల ఖచ్చితంగా మనం చెప్పడానికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎవరికి అనుకూలంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ నుంచి అమిత్ షా కానీ లేకపోతే మోడీ కానీ ఈ విధంగా మాట్లాడడం అనేది కొంత ఆశ్చర్యకరమే. నిజానికి ఫస్ట్ 152 నియోజకవర్గాల్లో ఎక్కడైతే పోలింగ్ జరిగిందో అక్కడ కనుక తమకు ఏదైనా ఒకరి ఇబ్బంది ఎదురైనా మిగిలిన 142 నియోజకవర్గాలని మరింత బలంగా వాళ్ళని బీజేపీకి ఓటేసేటట్టుగా వాడిని ప్రోద్బలం చేయాలి కాబట్టి వాళ్ళ వైపు నడిపించాలి కాబట్టి సాక్షాత్తు ప్రధానమంత్రి హోంమంత్రి ఇంత భారీగా ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం, స్వీట్లు పంచి పెడతాం, మేము వచ్చి ఇక్కడ గుండా రాజ్యాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేస్తాం, అది సజ్జంగా జరుగుతుంది, 4వ తారీఖు మా ప్రభుత్వం అక్కడ ఏర్పడుతుంది, ఇట్లాంటి స్టేట్మెంట్స్ అన్ని ఇవ్వడంలో ప్రధానంగా ప్రజల్ని ఎక్కువగా వాళ్ళు చైతన్యపరచడంతో పాటు వాళ్ళ మీద కొంత ఖచ్చితంగా బీజేపీ వస్తుందనే అభిప్రాయాన్ని వాళ్ళ తల మీద రుద్దడం అని చెప్పి పరోక్షంగా కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మేము విజయం సాధిస్తున్నాం అనే మూడ్లో ఉండి మాట్లాడేటప్పుడు అవతల ఓటేయాల్సిన వాడికి కూడా ఓహో అక్కడ గెలుస్తుంది కావాలి, అట్లాంటప్పుడు మనం ఇట్లా ఓటేసి ప్రయోజనం లేదు, మనం కూడా దానికే వేయాలి అనేటటువంటి స్థితిని వాళ్ళు క్రియేట్ చేయడం అనేది దీంట్లో ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనకు కనిపిస్తుంది. అంతేగాని ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పే పరిస్థితి కాదు. నేను దీనికి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ కూడా సామాన్యమైనటువంటిది కాదు. ముఖ్యంగా మహిళల విషయంలో ఆవిడ చేపట్టినటువంటి పథకాల పట్ల విపరీతమైనటువంటి ఆకర్షణ ఉంది. బీజేపీ కూడా అంతే స్థాయిలో అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఇవి ఆల్రెడీ జరుగుతున్న పథకాలు ఇవి. వాళ్ళు కొత్తగా ఇప్పుడు చేయాల్సిన పథకాలు ఏ మేరకు అమలు చేస్తారో అనేటటువంటి ప్రశ్న వాళ్ళలో తలెత్తే అవకాశం ఉంది కాబట్టి దీని వైపు మొగ్గేటటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ మహిళా బిల్లు తిరస్కరణ గురి కావడం, దాని తర్వాత మహిళలంటే గౌరవం లేదనే ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం ఇవన్నీ కూడా కొంత ఇంపాక్ట్ చూపిస్తాయి, ఎంతైనా కూడా కొంత ఇంపాక్ట్ చూపిస్తాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఇంత బలంగా చెబుతోంది అంటే 2 విషయాలు ఖచ్చితంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఒకటి ప్రధానంగా నిజంగానే జరిగినటువంటి ఎన్నికలలో ట్రెండ్ని వాళ్ళు ఐపీ ద్వారా కానీ మిగిలినటువంటి వాడి ద్వారా కానీ వాళ్ళు సేకరించినటువంటి ట్రెండ్ చాలా బలంగా భారతీయ జనతా పార్టీ సేకరించేటట్టుగా ఉండాలి అనేది నెంబర్ 1 పాయింట్. అలా కాని పక్షంలో రేపు జరగబోయే ఎలక్షన్ని ఎంత భారీగా ప్రభావితం చేస్తామా అనే ఉద్దేశం లక్ష్యం ప్రధానంగా వాళ్ళ మాట్లాడి ఉండాలి. అంటే అప్పుడే ఎవరు దాన్ని నిర్ధారించలేరు. మనం ఒక స్పాట్లో ఉండి వాడితో మాట్లాడి తెలుసుకుంటే తప్ప మనకు తెలిసే అవకాశం లేదు. అలా మాట్లాడినా అందరూ మనతో ఖచ్చితంగా నిజం చెప్తారనే నమ్మకం కూడా లేదు. ఓటర్ నాడి పట్టడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. తలపండినటువంటి చాలామంది ఇట్లా చేసేటటువంటి వాళ్ళు కూడా చేయలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందువల్ల ఖచ్చితంగా అప్పుడే ఇది నిర్ధారించలేం. బోత్ ద సైడ్స్ ఆర్ హ్యావింగ్ 50-50 ఛాన్సెస్. ఒకవేళ కనుక ఈ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రకటనలే నిజమైతే మాత్రం పూర్తిగా వాళ్ళ వైపు మొగ్గే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అందువల్ల హోరాహోరీ పోర్ అనేది డెఫినెట్గా తథ్యంగా జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు ఏది నిర్ధారించుకుని బలన్న వాళ్ళు వస్తారని చెప్పే పరిస్థితి మాత్రం కాదని చెప్పచ్చు. రైట్ శివప్రసాద్, థ్యాంక్ యూ.